చూసారా శివలింగం లాగా వచ్చింది చక్కగాను. బయట వేసేస్తే పావురాలు చీమలు అవన్నీ తింటాయి కదా. మనం ఇప్పుడు పాకం చెక్ చేద్దాము. ఫాస్ట్గా వేయాలి. కొంచెం పిండి వేసేస్తాను. అసలైందంతా ఇక్కడ పిండి కలపడంలోనే ఉందండి. చాలా రుచిగా ఉంటాయి. చూసారా ఇదిగోండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. మీరు కూడా అలాగే కోరుకుంటారు కదా. సర్వేజన సుఖనోభవంతు, అందరూ బాగుండాలి. అయితే ఈరోజు మనం ఏం చేయబోతున్నాము అంటే మీతో షేర్ చేసుకుంటా. పండగ కదండి, ఇక పండగలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి అండి, అదే పెద్ద పండగ. మాకైతే చాలా బాగా చేస్తారు మా ఊర్లో అయితేను. ధూమ్ ధామ్ ఉంటుంది అనమాట. మేమైతే ఊరికే వెళ్ళలేదండి, ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాము. పండగ కోసం, సంక్రాంతి పెద్ద పండగ కదా, అందుకని అరిసెలు ఖచ్చితంగా చేస్తామన్నమాట. దానికోసం అని చెప్పి బియ్యం నానపోసాను. రాత్రి బియ్యం నానపోసేసాను. రేషన్ బియ్యం నానబెట్టుకుంటే బాగుంటుందండి దీనికోసం అని చెప్పి. రేషన్ బియ్యం అయితే చక్కగా మెత్తగా వస్తుంది అనమాట. పిండి బాగా మెత్తగా రావాలి. దానికోసం అని చెప్పి రేషన్ బియ్యమే నానబోసుకోవాలన్నమాట. మామూలు బియ్యం అనుకోండి, సన్నటి బియ్యం నానబోసుకున్నామే అనుకోండి, మొరుగా వస్తుంది, సరిగా నలగదనమాట. మీరు ఎంతసేపు నానబెట్టినా కూడా కొంచెం రవ్వ మొరుగా అనేది ఉంటుందన్నమాట. అందుకోసమని మీ దగ్గర ఉంటే కనుక రేషన్ బియ్యం నానబోసుకోండి. నేను అలాగే రేషన్ బియ్యం నానబోసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని ఇలా ఒక జల్లెట్లోకి వడపోసేసుకుంటున్నాను అనమాట. నీరంతా కిందకి వెళ్ళిపోవాలి. చూసారా ఇలా మొత్తం అంతా కూడా నేను దీంట్లో పోసుకున్నా. ఇప్పుడు దీనికి అరిసెలకి ఏం కావాలంటే బియ్యం ఎట్లాగో ఉంటాయి కదా, నానబెట్టుకున్న బియ్యం ఇలా శుభ్రంగా వడపోసేసుకుని ఇలా పెట్టుకోండి. కాసేపుకి నీరంతా కిందకి దిగుతుంది. దీన్ని మనం పిండి చేసుకోవాలి. మనం చలివిడికి మనం పిండి ఆడుకుంటాం కదండి. పచ్చి చలివిడికైనా సరే, పాక చలివిడికైనా సరే ఒకే విధమైన పిండి అనమాట. అరిసెల పిండి, అరిసెలకైనా సరే ఒకే రకం. బియ్యం నానబెట్టుకుని ఇది కొంచెం ఆరిన తర్వాత మరీ బాగా ఆరిపోకర్లేదండి బియ్యాన్ని. నీళ్లు దిగిపోతే సరిపోతుంది. నీళ్లు పోయిన తర్వాత మనం కొద్దిగా మిక్సీలో వేసేసుకుని పిండి ఆడేసుకుని పెట్టుకోవాలన్నమాట. నేనైతే అలా చేసుకుని మీకు చూపిస్తాను. ఇదంతా కూడా మన వీడియోలో ఉన్నాయి. మన పాత వాటిలలో అన్నింటిలోనూ పిండి వేసుకోవడం, జల్లించుకోవడం అన్నీ కూడా చూపించాను మీకు నేను. ఇప్పుడు ఇలా టూకీగా చెప్పేస్తున్నాను. ఇది కొద్దిగా బియ్యం వేసేసుకుని పిండి మిక్సీలో వేసేసుకోండి. లేదా మిల్లులో పట్టించుకునే వాళ్ళు, ఎక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళు సారీ మిల్లులో పట్టించుకుంటారు కదా, గిన్నెకి ఇచ్చేస్తారు కదా, అట్లా ఇచ్చేసిన తర్వాత మీరు ఆడించేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇవ్వండి కొంచెమే చేస్తాను. దీనికోసం అని చెప్పి ఒక మూడు గ్లాసుల బియ్యం పోసాను. ఆ 3 గ్లాసుల బియ్యానికి అదే రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాతోటి 3 డబ్బాలు బియ్యం పోసుకున్నాను. ఇట్లా వాడేసుకుంటాను. దీనికి కావాల్సిన సామాన్ అంతా పెట్టేసుకోండి. శుభ్రంగా పిండి చేసుకుని జల్లించేసుకుని ఇలాగ అద్ది పట్టేసుకోండి. పిండి ఆడుకునే విధానం కూడా చెప్తాను. కొంచెం బియ్యం వేసి ఫస్ట్ టైము మిక్సీ పట్టిన తర్వాత పిండి వస్తుంది కదా, జల్లించేసుకుంటారు కదా, జల్లించిన తర్వాత ఆ నూకలు వస్తాయి, మొరాలు. ఆ మొరం వేసుకుని కొంచెం బియ్యం వేసుకుని మిక్సీ పట్టుకోండి. అలాగే వచ్చిన మొరాలు కొంచెం వేసుకుని కొంచెం బియ్యం వేసుకుని మిక్సీ పట్టుకున్నారే అనుకోండి, తొందరగా మెదుగుతుంది అనమాట. పిండి చక్కగా మెత్తగా తొందరగా అవుతుంది. అట్లా చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి. నేను కూడా రెడీ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. మాది స్పెషల్ అరిసెలు అనమాట. ఆంధ్ర స్పెషల్ అరిసెలు అనమాట. అమ్మ చేసే విధానం చాలా బాగుంటుంది. క్రిస్పీ అరిసెలు, మెత్తగా ఉండవండి మా అరిసెలు, క్రిస్పీగా ఉంటాయి. అది ఎలాగో చూపిస్తాను మీకు నేను. సరేనా? ఇదంతా రెడీ చేసుకొస్తానే. ఇట్లా జల్లించేటప్పుడు పిండి దిగదండి. అంటే తడిబియ్యం పిండి కదా వేసాం, కొంచెం ముద్దగానే ఉంటుంది కాబట్టి దిగినప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇదిగోండి, ఇట్లా చేతితోటి చేయి పెట్టేసి ఇలా నేసేసేయండి. అంటే చక్కగా చూసారా ఇట్లా పడిపోతుంది అనమాట. మనం ఇట్లా జల్లించుకుంటూ ఉంటే అసలు ఎంతకీ పడదు. మనం చేతితో అనేసాం అనుకోండి చక్కగా ఇలా పడుతుంది. ఇంకొకటి చెప్తాను, మీరు జల్లించుకుని జల్లెడ మాత్రం మెత్తటి జల్లెడ అయి ఉండాలండి. కొంచెం బరకగా వచ్చినా కూడా అరిసెలకి బాగుండదు, చలివిడికి కూడా బాగుండదు. కొంచెం జల్లెడ మెత్తగా ఉండాలి. సన్నగా ఉన్న జల్లెడ చూసుకుని మీరు వేసుకోండి. నాకైతే ఇదొక జల్లెడ ఉంది, ఇది బాగా సన్నగా ఉంటుంది అనమాట. ఇదొకటి ఉంది, ఇంకొకటి ఉంది, అది కొంచెం దీనికంటే కొంచెం తక్కువ సన్నగా ఉంటుంది. ఆ రెండింటికంటే ఇది కొంచెం అదే మొత్తగా వస్తుంది అనమాట. కొంచెం ఇది కొంచెం, అందుకనే దీంట్లో నేను ఇలా వడవేసాను బియ్యాన్ని. ఇట్లా చూసుకుని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జల్లించిన తర్వాత ఇదిగోండి ఈ మొరాలు వచ్చాయి కదా, ఇవి ఇందులో వేసేసుకుందాం. ఈ బియ్యాన్ని
దీంట్లో వేసేసుకుంటే ఇంకా లాస్ట్ అనమాట ఇది. దీంతో ఇంకా 3 సార్లుగా వేసుకున్నాను నేను. మెత్తగా వేసుకుని వచ్చిన మొదలను కూడా ఇంకొకసారి మెత్తగా మిక్సీలో ఆడేసుకుంటే మనకి పిండి ఆడుకోవడం అయిపోతుంది. ఇక పాకం పట్టుకుని అరిసెలు చేసుకోవడమే మిగిలింది ఇంకా. మీరు ఆడుకున్నప్పుడల్లా కూడా ఇది పిండిని మాత్రం చేతితో ఇలా అదిమి పెట్టేసుకోండి. మనం తడి ఆరిపోకూడదు అనమాట. ఆరిపోకుండానే మనం చేసుకోవాలి. వేసేటప్పుడు మిక్సీలో వేసేటప్పుడు కొంచెం వేడెక్కుతూ ఉంటుందండి, ఆపి వేసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ అన్ని పాటిస్తే మనం ఇంట్లోనే వేసుకోవచ్చండి. ఎంత పిండి అయినా చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూసారా శివలింగం లాగా వచ్చింది చక్కగాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తే పుణ్యమేనండి. చక్కగా మన మనసులో ఏది ఉంటే అదే వస్తుంది. చూసారా శివలింగం లాగా వచ్చేసింది. అయిపోయిందండి. ఇంక 3 సార్లు వేసుకున్నాను, ఇంకొకసారి వేయట్లేదు. ఎందుకంటే ఇంకా మురలు అనేది ఏం లేవు, కొంచెమే వచ్చినాయి. ఇవి మనం బయట వేసేస్తే పావురాలు, చీమలు అవన్నీ తింటాయి కదా, వాటికి కూడా మనం ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది. చూడండి ఈ రేషన్ బియ్యంతో ఇదే అనమాట మనకి లాభం. చక్కగా కొంచెమే మురలు వస్తాయి, మెత్తగా వస్తుంది పిండి. పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా, అన్ని టిప్స్తో పాటు చెప్తున్నాను నేను. ఇది మనం దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి పిండి అంతా మనం ఇలా జల్లించుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం కింద పెట్టేసేసుకుని చక్కగా ఇదంతా ఇలా ఆదిం పెట్టేసుకుందాం. ఇవన్నీ చూపించొద్దని అనుకున్నాను, కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చూపిస్తే బాగుంటుందని చెప్పి మొత్తం అన్నీ మళ్ళీ వివరంగా చెప్తున్నాను. నా మనసు కూడా ఒప్పుకోదులేండి, ఏది చేసినా సగం సగం చేస్తే మనసు ఒప్పుకోదు. అందుకని వివరంగా చెప్పాలని నా తాపత్రయం, అంతకంటే ఏం లేదు. ఇదిగోండి ఇలా దగ్గరగా పెట్టేసుకోండి ఆరిపోకుండా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇదిగో బెల్లం తీసుకోవాలి. నాకు బెల్లంతో చేయడమే వచ్చు, పంచదారతో చేయడం నాకు రాదు, కాబట్టి బెల్లంతో చూపిస్తా. ఈ కప్పుతో 3 కప్పుల బియ్యం పోసుకున్నాను. కాబట్టి మనకి పిండి మిగిలేలాగే ఉండాలి. పాకానికి సరిపడా పిండి ఉండి కొంచెం మిగిలింది అనుకోండి, ఎండబెట్టుకుని మనం దోశల్లోనో వాటిలో దేంట్లోనైనా ఉపయోగించేసుకోవచ్చు. బియ్య పిండి మీకు అందరికీ తెలుసు, అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాం. దీంతో ఒక 2 కప్పులు తీసుకుంటాను నేను. 3 కప్పులు బియ్యం పోసాను కాబట్టి ఒక 2 కప్పులు బియ్యానికి నేను పాకం పాడతాను. ఫుల్గా కూడా కాదండి, కొంచెం వెంతగా 2 కప్పులు తీసుకుంటే పిండి మిగిలితే మనకు ఉపయోగమే. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకుని ఇది కరిగిన తర్వాత వడపోసుకోవాలన్నమాట బెల్లం. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక బెల్లం మాత్రం మంచి బెల్లం తీసుకోండి, లేకపోతే కనుక మన పిండి వంట ఏం చేసినా కూడా పాడవుతుంది, సరిగ్గా ఉండదు. బెల్లాన్ని ఉప్పు పులుపు లేకుండా ఉన్న బెల్లాన్ని తీసుకోండి. ఎందుకలా చెప్తున్నానంటే అలాంటి బెల్లాలు చాలా వస్తున్నాయి అనమాట. అలాంటి బెల్లాన్ని చెక్ చేసుకుని మీరు పిండి వంట చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇది కరిగిన తర్వాత వడపోసుకుందాం, వేరే దాంట్లోకి వడపోసుకుందాం. ఈలోపు దీనికి నెయ్యి కావాలండి. ఇది కరిగేలోపు ఈ నెయ్యిని ఈ క్యారేజ్లో వేసేసుకుందాం. నెయ్యి కావాలి, అలాగే నువ్వుపప్పు కావాలి. నువ్వుల పప్పు ఉంటుంది కదండి, ఆ నువ్వుల పప్పు, నువ్వుల అరిసెలు. పండగంటే మామూలుగా ఉండదు మరి, అన్నీ పిండి వంటలే. కానీ నేను ఎక్కువ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఇక్కడ లేరు కదా, అందుకని ఇంకా నేను పెద్దగా ఎక్కువేం చేయను, కొన్నే చేస్తాను. పిల్లలు ఉంటే వేరేగా ఉండే చక్కగాను, పాప అటొచ్చి ఇటొచ్చి తిరుగుతూ ఏదైనా చేసి పెడితే కూడా ఆనందంగా ఉండేది. ఇప్పుడు మేమిద్దరమే కదా ఫ్రెండ్స్, నీకు చూపించడం కోసం చేయాలంతే. ఇదిగోండి, దీన్ని ఇంకా తర్వాత నేను బాగా పిండేస్తాను. కొద్దిగా బెల్లం కరిగితే
మనం పూర్తిగా కరగాలండి, కొద్దిగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడపోసుకుందాం. దీంట్లో తుక్కు ఉంటుంది కదా, ఇసుక తుక్కు లాంటిది లేకుండా ఒకసారి వడపోసేసుకుందాం. నువ్వుల పప్పు, నువ్వులు కాదండి, నువ్వుల పప్పు ఇది. బాగుంటుంది సుమి, నువ్వులు ఉత్తిపప్పు తినేసేయచ్చు, అంత బాగుంటుంది కమ్మగా. దీంట్లో ఇంకేమీ లేకుండా చూసుకోండి, చిన్న చిన్నవి నలకలు లాంటివి ఏమైనా ఉంటాయేమో, అవన్నీ లేకుండా చూసుకోండి. ఫ్రెష్గా తీసుకొచ్చారు, ఏం లేదు, బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది. డికాషన్లా ఉంది కదా, టీ డికాషన్లా ఉంది కదా. కరిగిపోయినాయండి, బెల్లం ముక్కలన్నీ కరిగినాయి. ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుందాం. పెట్టేసుకుందాం. మనం దీంట్లో పాకం పట్టుకుంటాం కాబట్టి దీంట్లోనే వడపోసేసుకుందాం. స్టవ్ ఆపేద్దాం, మళ్ళీ ఇది అంటుకుంటుంది. స్టవ్ వెలిగించి పాకం తెచ్చుకుందాం. ఇక చూసారా ఎన్ని నలకలు ఉన్నాయో, ఎంత ఉందో. ఇది తుక్కు అనమాట ఇదంతాను. ఇక్కడ దీంట్లో కూడా లైట్గా మనం కాసేపు ఆగితే ఇసుక లాంటిది వస్తుంది అనమాట అడుగుకి. మనం అందుకే పాకం ఆపిన తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలు అలా వదిలేస్తే అడుగుకి మట్టి తేరిపోతుంది. అదే ఇసుక లాంటిది తుక్కు ఏదైనా ఉంటే తేరుతుంది. అలా వడపోసుకుంటే మనకి అరిసెలు చక్కగా వస్తాయి. ఏ పిండి వంటకైనా సరే ఇలా చేయాలండి. ఇప్పుడు మనం పాకం ఇట్లాగా ఇంకా రాలేదండి, వచ్చేటప్పటికి మనకు ఒక కప్లో కానీ ఒక ప్లేట్లో కానీ కొంచెం నీళ్ళు పోసుకుని పెట్టుకోవాలన్నమాట పక్కన, పాకం చెక్ చేసుకోవడం కోసం. పాకం ముద్ర పాకం రావాలండి, లేత పాకం వస్తే మెత్తగా వస్తాయి అనమాట, పిండి ఎక్కువ పడుతుంది. అదే ముద్ర పాకం వచ్చిందనుకోండి, మేము చేసే అరిసెల్లా వస్తాయి అనమాట, కరకరలాడుతూ క్రంచీగా భలే ఉంటాయి అనమాట. మా అందరికీ ఇట్లానే ఇష్టం. ఇదిగోండి పాకం వచ్చిందో లేదా ఎలా చూడాలంటే దీంతో నీళ్ళు పెట్టుకున్నా, కొంచెం ఇందులో పాకం ఇలా వేసుకోవాలి. చూసారా కరిగిపోయింది, వేసిన పాకం వెంటనే కరిగిపోయింది. చూడండి కింద లేదు, అలా కరిగిపోకూడదు అనమాట, ఉండలా వస్తుంది. ఇట్లా కొడితే టంగ్ అని సౌండ్ రావాల. ఇది ఈ అరిసెల యొక్క ప్రత్యేకత. స్పెషల్ అరిసెలు అండి, వారణాసి వంటింట్లో స్పెషల్ అరిసెలు అనమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్లో తెలియజేయండి నాకు. ఇలా క్రిస్పీ అరిసెలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి, సరదాగా కింద కామెంట్ పెట్టండి. ఇలా చూసారా పాకం, మనం ఇప్పుడు పాకం చెక్ చేద్దాము. ఇంకా ఇట్టే వచ్చేస్తుందండి, పాకం వచ్చిందంటే వెంటనే ఇంకా మనకి చూసారా, ఇదిగోండి ముద్రపాకం, ఇదిగో సౌండ్ వచ్చింది. ఆపేద్దాం, స్టవ్ ఆపేసాను నేను. ఇంకా ఈ నూపప్పు వేసేద్దాం, ఎక్కువ నూపప్పు వేసుకుని చేసుకుందాం ఫ్రెండ్స్, కాల్షియం ఎక్కువ ఉంటుంది చక్కగాను. ఇదిగోండి కొంచెం నెయ్యి కూడా వేసేద్దాం ఇందులో. ఇంకా స్పీడ్గా వేయాలి, ఇంకొకరు ఉంటే బాగుంటుంది పిండి వేయడానికి, మరి ఇంకా నేనే వేసుకోవాలి, తప్పదు. చూసారా ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో చేయడం కష్టమే. ఫాస్ట్గా వేయాలి. కొంచెం పిండి వేసేస్తాను. అసలైందంతా ఇక్కడ పిండి కలపడంలోనే ఉందండి, విషయం అంతా పిండిలోనే ఉంది. అందులోనూ చూపిస్తూ చేయడం మరీ కష్టం అండి. ఒకళ్ళు వీడియో తీస్తుంటే రెండో చేత్తో పట్టుకుని తీయడం సులభంగానే ఉంటుంది, కానీ ఇలా ఒక చేత్తో పట్టుకుని మీకు మరి దగ్గర నుండి చూపించాలి కదా, అందుకని కొంచెం కష్టమే అవుతుంది. అలా నీకు కొంచెం కొద్దిగా పిండి ఎక్కువైనా కూడా మన అరిసెలు విడివిడిలాడిపోతూ అయిపోతుంది అనమాట. కొంచెం దీంతో కేర్ఫుల్గా ఉండాలి.
ఇంతే. ఇలా దగ్గరగా చూసుకుని మనకి పిండి సరిపడా చూసుకుని వేసేసుకుని ఆపేయడమే. ఇలా కొంచెం పిండి చూసుకుని ఇలా ఇంకా కొంచెం పాకలా ఉంది కదా, కొంచెం వేద్దాం. అమ్మో ఎక్కువైపోతుందేమోనండి. ఇంకా ఈ చుట్టూ మనం జాగ్రత్తగా చేసేసుకుని మనం కలిపేసుకున్నామే అనుకోండి, పాకం ఇంకా గట్టిపడిపోతుంది. కొంచెం చల్లగా అయ్యేటప్పటికి బిగిసిపోతుంది. చూడండి ఇట్లా ఉండొచ్చేస్తుంది కదా, ఇట్లాగా అంతే మనకి బిగిసిపోతుంది అనమాట. నేను మొత్తం ఒకసారి ఆపేసి ఇదంతా చుట్టూ కలుపుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సరైన పదుల్లో వచ్చేసింది చక్కగాను. మన చలివిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనం పైన నెయ్యి వేసుకుందాం. ఇది దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసేసుకుని ఇది స్టవ్ మీద ఏం చేద్దామంటే, మనం ఆయిల్ ఎసరు పెట్టుకోవాలి కదా, ఎసరు పెట్టుకుని మనం అరిసెలు వత్తేసుకుని వేయించేసుకుందామండి. చూసారా చక్కగా చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం చల్లగా అయినా కూడా ఇలాగే ఉంటుందండి. ఇలా వత్తేసేసుకుని వేసేసుకోవాలన్నమాట. నువ్వుపప్పు వేసాం, నిండా నువ్వుపప్పు వేసాం. చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఈ పిండి మిగిలింది. ఈ పిండి నేను ఏం చేస్తానంటే తడి ఆరిపోకుండా ఒక డబ్బాలో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఇంకొకటి ఏదైనా చేసుకుందాం. దీంతో ఈ డబ్బాలో పెట్టేస్తాను. డబ్బాలో వేసేసుకుని దగ్గరగా నొక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ అరిసెలు చేసేసుకోవాలి. ఇప్పుడు అరిసెలు చేసేసిన తర్వాత అప్పుడు దీని సంగతి చూద్దాం. ఏం చేస్తాను ఏంటనేది చేస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నా. అయితే మనం ఒత్తుకోవడానికి ఒక కవర్ కావాలి, అరిసెలు ఒత్తుకోవడానికి ఒక కవర్ కావాలి. అలాగే అరిసెలు తీసుకొని ఆయిల్ అంతా ఒత్తుతాం కదా, ఒక ప్లేటు దాని మీద ఒకటి పెట్టుకుని ఒత్తుకునేది పెట్టుకోండి. నేనైతే సామాన్యంగా ఒక అట్లకాడ పెట్టుకుని దీని మీద అట్లకాడ పెట్టేసి ఇలా ఒత్తేస్తాను అనమాట. నాకు ఇంకా అదే అలవాటు. ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఉండలు చేసి తీసుకుని మనం ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. ఇది నేనైతే ఆయిల్ కవర్ వేసుకున్నాను. నేను కింద కవర్ వేసుకున్నాను. చూసారా ఎంత జాగ్రత్త. ఇదంతా కిందంతా గట్టంతా జిడ్డు జిడ్డు అయిపోతుందని చెప్పి ఈ కవర్ అంటే కవర్ని వాష్ చేసేసుకోవచ్చు కదా, గట్టు కూడా కడుక్కోవచ్చులేండి. కానీ ఎందుకో ఇలా వేసాను నేను. ఈ ఆయిల్ కవరు మీద ఇలా ఒత్తేసుకుంటాను అనమాట. మీరు ఏ కవర్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా దీని మీద, అందుకని ఆయిల్ కవర్తో ఇలా ఒత్తేస్తున్నాను. ఫస్ట్ చిన్నగానే మొదలెడతాను, తర్వాత అలా అలా కొద్ది కొద్దిగా పెద్ద పెద్దగా అయిపోతాయి ఉండాలన్నమాట. ఒత్తుకోవడం ఇట్లా మరీ దళసరిగా ఒత్తుకోకుండా ఇలా పలచగా ఒత్తుకుంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. క్రిస్పీగా రావడానికి పాకంలోనే ఉందండి అంతాను. మనం పాకం తీసుకుని ముద్ర పాకం వచ్చి చేస్తేనే క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగానే వస్తాయి. మెత్తదానికి వేరేగా పాకం ఉంటుంది, కొంచెం మెత్తగా తీసేయాలి. నాకు ఎప్పుడు మెత్తగా చేయడం రాదులేండి, ఇలాగే చేస్తాను. అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఇదే నాకు కూడా అలవాటు అయిందనమాట. చూసారా, తెలిస్తే అన్నీ ఈజీయేనండి. ఒకళ్ళు ఒత్తిస్తూ ఉంటే ఒకళ్ళు వేయించేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చక్కగా చూసారా, క్యూట్గా చిన్న చిన్నగా ఇట్లా వస్తాను. ఆయిల్లో వేద్దాం ఉండండి. ఆయిల్ కాగిందో లేదో కొంచెం నేను టెస్ట్ చేస్తా. ఓం శ్రీమాతే వినాయక. కాగిందండి. ఇప్పుడు మనం ఒకటి వేసి చూద్దాం దీంట్లోనే. దీనికి అన్ని గిన్నెలే అవుతాయి, అన్నీ ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఒత్తుకోవాలి. దగ్గర పెట్టాను ఉండండి. దీన్ని ఇలా ఒత్తుకోవడమే. ఒత్తిందని అగ్నిహోత్రుడికి ఒకసారి తిప్పేసేసి ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఎప్పుడైనా పిండి వంట చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసే తీరాలి. ఇది మా అలవాటు అనమాట. అమ్మ చెప్పిన విధానమే అలవాటైంది మాకు కూడా. ఇట్లా
ఒక్కొక్కటే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కటే చేసుకుంటే బెటర్. ఎందుకంటే రెండు వేసుకున్నామంటే గమనం మాడిపోతాయి, జాగ్రత్తగా కొంచెం చూసుకుని వేసుకోవాలన్నమాట. అరిసె వేగడం ఎక్కువసేపు పట్టదండి, అప్పాలు ఎక్కువసేపు వేగుతాయి కానీ అరిసె తొందరగా వేగిపోతుంది. పిండి చేసుకోవడమే కొంచెం దానికి టైము, పిండి పాకం అది వచ్చేసిందంటే మనకి అరిసెలు చేసుకోవడం చాలా ఈజీ. చూసారా సౌండ్ వినిపించిందా? ఇదిగోండి సెకండ్ రౌండ్ ఇలా ఒత్తి కూడా అయిపోయింది చూసారా. ఇప్పుడు అవన్నీ వేయించేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిపోయింది. మీకు ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్, ఏంటంటే ఈ పిండి ఒక్కొక్కసారి గట్టి పడిపోతూ ఉంటుంది. సో పదునుగా లేకపోతే ఫస్ట్ మెత్తగా ఉన్న తర్వాత కొంచెం గట్టి పడిపోతూ ఉంటుంది అనమాట. ఆ గట్టి పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్తాను చూడండి, ఒక టిప్పు చాలా బాగా వర్క్ అవుతుంది. అట్లనే చూడండి, ఇదిగో ఇప్పుడు వేడి అరిసి ఉంటుంది కదా తీసింది, ఈ అరిసిని వచ్చేసిన తర్వాత దాని మీద వేసేసేయండి. ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఇలా దీని మీద వేసేసేయండి. ఆ వేడికి ఆ పిండి మెత్తబడుతుంది అనమాట. బాగుందా టిప్పు? చూసారా, ఇట్లాంటి మంచి మంచి టిప్స్ అన్నీ ఉంటాయి ఫుల్గా చూస్తే కనుక. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసారే అనుకోండి, చక్కగా టిప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకోవడమేనండి. సక్సెస్ఫుల్గా మన అరిసెలు చిట్టి అరిసెలు చేసుకోవడం అయిపోయింది. చేయగలిపోస్తానండి. అయిపోయింది అరిసెలు చేయడం అయితే అయిపోయింది. ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఆయిల్ చూడండి దీంట్లో. అరిసెలు కరెక్ట్ క్రంచీగా ఉంటాయి అటుకులు అరిసెలు, క్రంచీ అరిసెలు, చిట్టి అరిసెలు. చూసారా ఎన్నో అవ్వలేదు, గట్టిగా తింటే ఒక రోజులో అయిపోతాయి. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి క్రిస్పీ అరిసెలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? చూసే ముందు లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇచ్చేయండి. నేను ఇలా అడుగుతూనే ఉంటాను, మీరు అలా చేస్తూనే ఉండాలి, అంతేనా? ఇదిగోండి, బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది దేవుడికి నివేదన పెట్టేసాం, మా వారిని పెట్టేమని చెప్పా. నేను టేస్ట్ చేసి చెప్తా. సూపర్, చాలా బాగుంది. ఇంకొకటి చెప్తా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇంకా గట్టిగా ఇలా ఒత్తేయకుండా మామూలుగా ఈ గరిటె మీద ఒక గరిటె వేసి ఇలా కొంచెమే ఒత్తి పక్కన పెట్టామనుకోండి, అప్పుడు ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇది కొంచెం మెత్తగానే వచ్చిందని చెప్పాలి, ఏమాట కాబట్టి కరెక్ట్ చెప్పాలి కదా మీకు. ఒకదాని మీద ఒకటేసి ఒత్తేస్తే కనుక ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ ఉండేటప్పటికి బాగా క్రిస్పీగా ఉంటుంది. ఈ ఆయిల్ నేను ఇలా బాగా ఒత్తేసేటప్పటికి కొంచెం లైట్గా మెత్తగా వచ్చింది, అయినా కూడా బాగుంది, మంచిగా వేగింది. పోలేండి, ఆయిల్ అంతా పిండేసాం మొత్తం అంతా. పండుగ అంటే ఇదే, పిండి వంటలు చేసుకోవడం, తినడం, ఈ పండుగ మాత్రం. ఇది పెద్దగా పూజలు అవి ఎక్కువగా ఏమి ఉండవండి, ఉంటాయి కానీ సామాన్యంగా ఒక మాసాలుగా ఉంటాయి. కానీ
మన దేవీ నవరాత్రులప్పుడు దసరాలప్పుడు అలాంటప్పుడు అంత పెద్ద పెద్ద పూజలు ఉంటాయి కదా, అంత పూజలే ఉండవు. ఇది తినేదే పండగ. ఆడుకునేది తినేది ఇదనమాట. ఇదిగోనండి మన అరిసెలు, క్రిస్పీ కరకర అరిసెలు సూపర్ అండి. చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఒక్కసారి ఇలా చేయడం మొదలుపెట్టారంటే ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారా, టేస్ట్ కూడా సూపర్ అండి ఉంటాయి. చూసారా, ఇదిగోండి ఇదిగోండి ఈ పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అరిసెలు ఎన్నో అవ్వలేదు కదా, మళ్ళీ అరిసెలే చేసేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా పిండి ఉంది చూసారా, ఈ పిండిని నేను మళ్ళీ అరిసెలే చేసేస్తాను అనమాట. ఇదిగోండి కొంచెం మళ్ళీ బెల్లం వేసేసుకుని, అంటే వేరే ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అరిసెలు తక్కువైపోయి చాలా తక్కువైంది అనమాట. అందుకని మళ్ళీ ఈ పిండి కొంచెం ఈ బెల్లంతో పాకం పట్టేసి అరిసెలు చేసేస్తాను. ఈలోపు నేను ఏం చేశాను, నాకు కంగారాక ఆ నూనెలోని ఇంకా ఈ అప్పడాలు వేయించేసానండి. ఇక్కడ నూనె ఉంది కదా, దీంతో ఈ నూనెలో ఈ అప్పడాలు వేయించేసాను. కంగారు అంటే ఇలా ఉంటుంది, పోనీ ఆగచ్చు కదా కొంతసేపు. ఆగలేదు, ఇంకా తినేటప్పుడు అప్పడాలు వేయించేసాను. ఇంకా ఈ నూనె అవసరం ఉండదనేసి ఈ అప్పడాలు వేయించిన నూనెలో అరిసెలు స్వీట్ ఏది చేసుకోకూడదండి, బాగుండదు. ఈ నూనె ఇంకా తీసేసి వేరే ఆయిల్ పెట్టేసి మళ్ళీ నేను చేసుకోవాలన్నమాట. ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్నానండి. మళ్ళీ ఎసరు పెట్టేసుకుని నేను మళ్ళీ చిన్నగా చిట్టి అరిసెలు చేసేసుకుంటాను. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిందా? చిట్టి అరిసెలు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.